అక్కారం గ్రామం, గజ్వేల్ మండలం, ఉమ్మడి మెదక్ జిల్లా 1993 ప్రాంతంలో అక్కారం గ్రామంలో చేపట్టినటువంటి కార్యక్రమాల దృశ్యమాలిక. అక్కారం గ్రామంలో 1993 ప్రాంతంలో అక్కారం గ్రామంలో ఆదర్శ యువజన సంఘాన్ని 1986లోనే ప్రారంభించడం జరిగింది. అటువంటి ఆదర్శ యువజన సంఘం కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలను, అక్షరాస్యత కార్యక్రమాలను, చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత స్మృతులను నెమరు వేసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఏ విధంగా మనం కార్యక్రమాలను రూపొందించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి ఒక చిన్న వీడియోను తయారు చేయడం జరుగుతుంది. ఈ వీడియో గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. 1993 ప్రాంతంలో ఆదర్శ యువజన సంఘానికి శంకుస్థాపన చేసి అక్కడ పునాదిరాయి వేయనికి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అప్పుడు అక్కారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఇప్పుడు ఉండొచ్చు, లేకపోవచ్చు. చూడండి, ఇది శంకుస్థాపన చేసిన తర్వాత పెద్దల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అదేవిధంగా చాలామంది గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, యువకులు ఇట్టి కార్యక్రమానికి హాజరు కావడము జరిగింది. చూడండి, ఆనాటి కార్యక్రమంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో మనకు కన్నులకు కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. అప్పుడున్నటువంటి పెద్ద మనుషులు చాలామంది ఈ చిత్రంలో ఉన్న వాళ్ళు మరణించడం జరిగింది. ఎందుకంటే మనం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలు అనేది భవిష్యత్తుకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు అటువంటి కార్యక్రమాలను ఆచరించడము జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమానికి బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వై అశోక్ కుమార్ సార్ గారు, మరి టీపీటీఎఫ్ మిత్రులు ఆనాటి కాలంలో ఈ యువజన సంఘాలకు ఎన్నో మార్గదర్శకాలను చూపించేవాళ్ళు. అప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఒక కార్యవర్గం, నరేందర్ అనేటువంటి వ్యక్తి అయితే నరేందరు ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు సమావేశంలో అతడు సంతకం చేస్తున్నాడు, చూడండి. అదేవిధంగా కార్యవర్గం మొత్తం కూడా ఒడ్ల సత్యనారాయణ గారు, అదేవిధంగా గ్రామంలోని నూతన కార్యవర్గ సభ్యులు బండారు రామ్మోహన్ రావు గారు వచ్చి మాకు సూచనలు, సలహాలు చేసేవారు. మాయగారి రామచంద్రం ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ప్రకాష్ రావు సార్ గారు సూచనలు, సలహాలు చాలా బాగా చేసేవారు. ఆదర్శ యువజన సంఘంలో వాసుదేవ్ గారు, ఈయన కూడా ఆదర్శ యువజన సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆనాటి కాలంలో చాలా సమయాన్ని కేటాయించి ఆదర్శ యువజన సంఘం బాగు కోసం పనిచేసిండు. అదేవిధంగా ఇక్కడిటువంటి వ్యక్తులను చూడండి, వీరందరూ కూడా ఆనాటి కాలంలో సాయంత్రం కాగానే యువజన సంఘానికి వెళ్ళి అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఒక సమావేశంలో ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, చూడండి. ఈయన రామారావు గారు, కీర్తిశేషులు రామారావు గారు అప్పుడు మరి యువజన సంఘ కార్యక్రమాలకు తన సహకారాన్ని అందించడము జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శ యువజన సంఘంలో ఏ కార్యక్రమం చేపట్టినా వచ్చి కార్యక్రమంలో పాల్గొని సూచనలు, సలహాలు చేసేవారు. అంటే ఏ సంవత్సరంలో, ఏ కాలంలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది, ఆ కార్యక్రమాల వల్ల మనకు సమాజానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఆనాటి కాలంలో లైటు లేని పరిస్థితిలో ఈ విధంగా
పెట్రోమాక్స్ను పెట్టుకొని కార్యక్రమాలు చేసేవాళ్ళు. మరి శంకుస్థాపన చేసిన తర్వాత యువజన సంఘ భవనాన్ని నిర్మించిన తర్వాత యువజన సంఘం కూడా మనకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులను తీసుకోవడము, చాలా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడము, సమాజంలో మంచి గుర్తింపునిచ్చేటువంటి పనులను చేయడము జరిగింది. మరి ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేసినప్పుడు సమాజంలో కొత్త యువతకు కూడా స్ఫూర్తి వస్తుందనేటువంటి స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడో 1993లో చేపట్టేటువంటి కార్యక్రమాలను నేటి యువతరానికి చూపించడం వలన వారిలో స్ఫూర్తి వచ్చి మేము కూడా కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి పనులను చేస్తామనేటువంటి ఆలోచన వస్తుంది. అందువలన ఈ వీడియోను చేయడము జరుగుతుంది. మరి ఈ వీడియోలో అప్పుడున్నటువంటి యువత, ఇక్కడున్నటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి యువత, వీళ్ళు ఇప్పుడు 50-60 సంవత్సరాలకు వచ్చారు. వీరు మంచి ఏదో ఒక హోదాలో ఉండి వారి యొక్క పద్ధతుల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇప్పటికి కూడా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆనాటి కాలంలో వీరందరూ శంకుస్థాపన చేయడానికంటే ముందు సమావేశమయ్యి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది పాత పాలకేంద్రం దగ్గర, ఇప్పుడున్నటువంటి ఆదర్శ యువజన సంఘం దగ్గర, ఆ పాత పాలకేంద్రం దగ్గర సమావేశమైనటువంటి దృశ్యం ఇది. ఈ విధంగా చాలా కార్యక్రమాలను చేపట్టడము జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది కూడా పాల్గొన్నారు. ఇది ఆనాటి కాలంలో ఆదర్శ యువజన సంఘ భవన నిర్మాణానికి సంబంధించిన సమావేశానికి శంకుస్థాపనకు సంబంధించిన వీడియో ఇది. మరికొన్ని అంశాలతోటి మనము ముందుకొద్దాము. మరి ఇది జ్ఞాప్తి కోసము, మార్గదర్శకంగా సమాజానికి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మరికొన్ని వీడియోలతోటి మళ్ళీ మనము కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.